వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎంత మహిమ కలవారో అందరికీ తెలిసిన విషయమే. అమ్మవారికి ఆగ్రహం వస్తే నాశనం తప్పదు. అలాంటి అమ్మవారిని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే పెద్ద ఎత్తున అమ్మవారికి మాలలు కూడా వేస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాంటి మహిమగల ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలోకి ఒక పాము వచ్చింది. ఆ పాముని చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులు కలకలం చెందారు. దానిని పట్టుకునేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా అది దొరకలేదు. తర్వాత ప్రసాదాల కౌంటర్లోకి దూరింది. ఆ పామును అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపేందుకు ఎన్నో ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే గత సెప్టెంబర్లో కూడా ఇలాగే గర్భగుడిలోకి పాము దూరడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీసినటువంటి సంఘటన కూడా ఉంది. ఇలా తరచూ ఇంద్రకీలాద్రిపై పాములు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇలా గత సెప్టెంబర్లను కూడా జరిగింది. ఇది అమ్మవారి మహిమేనని అక్కడ ఉన్న వారందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ పాము వలన ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని కూడా జరగలేదు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలా పాములు కనిపించడం అనేది పరిపాటిగా మారింది. ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మహిమ గలది. అందరి కోరికలను తీర్చే తల్లి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తునిపైన కూడా ఉంటుంది. అంతటి మహిమగల అమ్మవారు ఆ కనకదుర్గ అమ్మవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.